హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. పండు మిరపకాయలతో నిల్వ పచ్చళ్ళే కాదండి, రోటి పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నేనైతే మా అమ్మమ్మ చేసే పండు మిర్చి టమాటో రోటి పచ్చడిని చేసి చూపిస్తాను. ఆ రుచి నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఎంత కమ్మగా ఉంటుందో చాలా 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 బావుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే అమృతమేనండి. అంత బావుంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయొచ్చు. ఈ రోటి పచ్చడిని చూస్తుంటే నోట్లో నీళ్లూరని తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అయితే ఈ ఆలస్యం చేయకుండా ఈ పండు మిర్చి టమాటో రోటి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 150 గ్రాముల వరకు పండు మిరపకాయలు తీసుకున్నానండి. ఈ సైజులో ఉండే పండు మిరపకాయలు ఒక 20 వరకు వచ్చాయి. దీనికి ఒక అరకిలో వరకు టమాటాలు పడతాయండి. వీటిని చక్కగా శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా చక్కగా తుడిచేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని, అలాగే పండు మిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 చెంచాల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి, ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేగేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ఉన్నాయి కదా, వీటినన్నింటిని వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. పండు మిర్చి పైన కొంచెం తెల్ల తెల్లగా వస్తుందండి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా ఉండే కరివేపాకుని 2 రెమ్మలు వేసుకొని, ఈ కరివేపాకు కూడా వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. పండు మిర్చి కొంచెం మగ్గేంత వరకు స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. కొంచెం మగ్గినట్లుగా ఉంది కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలంతా వేసి, ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా వేసుకొని, అలాగే ఈ టమాటాలు మగ్గడానికి ఒక స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి, ఇలా టమాటాలు, చింతపండు, ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలండి. టమాటాలు చక్కగా మగ్గినాయి కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ, ఇలా టమాటాలని స్పూన్‌తో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. టమాటాలో నీరు కొద్ది కొద్దిగా ఆవిరైపోతుంది కదా, ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు వేసుకోవాలి. వేసుకొని ఈ కొత్తిమీర, ఈ టమాటాలంతా కలిసేలాగా మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి. ఈలోపు పచ్చడి నూరుకుందాం పదండి. ముందుగా శుభ్రంగా కడిగిన రోల్లో మనం వేయించి పెట్టుకున్న పండుమిర్చి, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి రుచికి తగినట్లుగా ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి. మనం ముందుగానే టమాటాల్లో ఒక స్పూన్ వేసుకున్నాం, చూసుకొని వేసుకోవాలి. పండు మిర్చి నలిగే విధంగా ఇలా దంచుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర రోల్ లేనట్లయితే మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. మరీ మెత్తగా అయితే బాగోదు. ఇలా నలిగితే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం ఉండదు. ఈ విధంగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలు, చింతపండు కూడా వేసుకొని చక్కగా ఇలా నూరుకోండి. ఈ టమాటాలు, ఈ చింతపండు, ఈ పండుమిర్చి మొత్తం కలిసేలాగా ఇలా నూరుకోవాలి. ఇలా నూరుతున్నప్పుడే ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా ఒలుచుకొని వేసి, ఈ వెల్లుల్లిపాయ కూడా చక్కగా నలిగే విధంగా దంచుకోవాలి. ఇలా పచ్చి వెల్లుల్లి వేసి దంచడం వల్ల ఫ్లేవరు, టేస్టు చాలా బాగుంటుందండి పచ్చడికి. ఇలా పచ్చడి మొత్తం దంచుకున్నాక లాస్ట్‌లో మీకు ఇష్టమైతే ఒక ఉల్లిపాయ కూడా వేసి దంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, పచ్చడి మరీ మెత్తగా ఉంటే బాగోదండి. టేస్ట్ అనేది అంతగా బాగుండదు. రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. అంతేనండి, ఇలా నూరుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని ఒక ప్లేట్‌లో తీసుకొని తాలింపు వేసుకోవాలి. మన చిన్నతనంలో అయితే అమ్మమ్మలు పచ్చడి నూరితే రోట్లో కొద్దిగా పచ్చడి మిగులుతుంది కదా, ఆ పచ్చడిలో కాస్త నెయ్యి, అన్నం వేసి కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళండి. ఎంత బాగుండేదో, అమృతంలా ఉండేదండి. ఇలా మా పిల్లలు కూడా చేసి పెట్టాలి అని చెప్పి రోలు తెప్పించుకొని వారానికి ఒక్కసారైనా ఇలా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటానండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటి పిల్లలకి చాలా మందికి ఇలాంటి టేస్ట్లు అనేవి తెలియవండి. వీలైతే మీ పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా దంచుకొని వేసి, కొద్దిగా మెంతి పొడి, ఇంగువ వేసి, కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకొని తాలింపు చక్కగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న పచ్చడిని అంతా వేసుకొని చక్కగా అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలండి. ఒక నిమిషం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ పచ్చడిని మనం బయట పెట్టుకున్నా కూడా ఒక 5, 6 రోజుల వరకు పాడవకుండా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 10, 15 రోజుల పైనే నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మనం ఇడ్లీలోకి, దోసల్లోకే కాకుండా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే రుచి అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో ఫీడ్‌బ్యాక్‌ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.